నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ వెళ్ళ. కోట వినుత డ్రైవర్ హత్య ఎంత కలకలం రేపిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వినుత దంపతుల అరెస్ట్, అలాగే ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసినవే. మిత్రపక్షానికి చెందిన ఒక మహిళా నాయకురాలు అని చూడకుండా ఆమెను రాజకీయంగా సమాధి చేయడానికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యేనే డ్రైవర్ రాయుడితో వినుత బెడ్రూమ్లో మొబైల్ పెట్టించాడన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపించాయి. రాయుడిని ఎవరు పురిగొల్పారో తెలియదు కానీ బొజ్జల సుధీర్ రెడ్డే రాయుడితో వినుత బెడ్రూమ్లో మొబైల్ పెట్టించాడంటూ సోషల్ మీడియాలో జనసేన కార్యకర్తలు విరుచుకుపడ్డారు. అయితే ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న చెన్నై పోలీసులు కేసుకు సంబంధించి కీలక దశకు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి సమన్లు జారీ చేయనున్నారని విశ్వసనీయ వర్గాలు చెబుతూ ఉన్నాయి. ఈ పరిణామాలు తిరుపతి జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తూ ఉన్నాయి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన అప్పటి జనసేన ఇన్ఛార్జ్ వినుత డ్రైవర్ రాయుడు మృతదేహం ఈ ఏడాది జూలై 10న చెన్నైలోని ఒక నదిలో లభ్యమైంది. మొదట ఇది అనుమానాస్పద మరణంగా నమోదైన తర్వాతి పరిణామాలు ఈ కేసును హత్య కోణంలోకి మళ్లించాయి. ఈ ఘటనకు సంబంధించి వినుతతో పాటు చంద్రబాబు దంపతులను చెన్నై పోలీసులు అరెస్టు చేయడం అప్పట్లో పెద్ద సంచలనమైంది. ఈ ఘటనకు సంబంధించి వినుతతో పాటు ఆమె భర్తను కూడా చెన్నై పోలీసులు అరెస్టు చేయడం అప్పట్లో పెద్ద సంచలనమైంది. అరెస్టు సమయంలో వారు చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపాయి. ఇదిలా ఉంటే కొద్ది రోజుల తర్వాత మృతుడు రాయుడు తీసుకున్న సెల్ఫీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో ఆయన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పేరును పదే పదే ప్రస్తావించడం రాజకీయంగా మరింత దుమారం రేపింది. ఈ వీడియో ఆధారంగా అలాగే కోట వినుత చేసిన ఆరోపణల నేపథ్యంలో చెన్నై పోలీసులు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిని విచారించేందుకు రంగం సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. దర్యాప్తులో భాగంగా ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితుడిగా చెప్పబడుతోన్న సుజిత్ కుమార్ రెడ్డికి పోలీసులు ఇప్పటికే సమన్లు జారీ చేశారు. అతని సెల్ ఫోన్ కాల్ డేటా, బ్యాంకు లావాదేవీల వివరాలను సేకరించి విశ్లేషిస్తూ ఉన్నట్లుగా సమాచారం. అలాగే జనసేన కార్యకర్త పేట చంద్రశేఖర్ను కూడా సమన్లతో పిలిపించి శ్రీకాళహస్తిలో విచారించారు. అతడి ఫోన్ డేటా, బ్యాంకు లావాదేవీలను పోలీసులు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మృతుడు రాయుడు బ్యాంకు లావాదేవీలపై కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. అతడి నాయనమ్మను మరోసారి విచారించి కీలక వివరాలు నమోదు చేసినట్లుగా సమాచారం. రాయుడు మరణానికి ముందు శ్రీనివాస క్లినిక్లో చికిత్స పొందిన ఆధారాలను కూడా పోలీసులు సేకరించారు. అంతేకాదు రాయుడు చనిపోవడానికి ముందు ఒక బంగారు దుకాణంలో గొలుసు కొనుగోలు చేసినట్లుగా లభించిన ఆధారాల మేరకు ఆ షాపు యజమానిని విచారించి సంబంధిత బిల్లుల్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో రాయుడు బంధువులు, స్నేహితుల్ని కూడా పోలీసులు విచారించారు. వారి బ్యాంకు లావాదేవీల వివరాలను పరిశీలిస్తూ ఈ ఘటన వెనుక ఉన్న ఆర్థిక కోణాన్ని కూడా లోతుగా అధ్యయనం చేస్తూ ఉన్నారు. అలాగే వినుత తండ్రి భాస్కర్తో పాటు వారు నివసిస్తోన్న ఇంటి యజమానిని, వినుత ఇంట్లో పనిచేసే పని మనిషిని కూడా విచారించి వారి స్టేట్మెంట్లను కూడా పోలీసులు నమోదు చేశారు. ఈ మొత్తం వ్యవహారం తన రాజకీయ ప్రాబల్యాన్ని తగ్గించేందుకు పన్నిన కుట్రలో భాగమేనని, రాయుడు హత్యకు దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరగాలని కోరుతూ వినుత పోలీసులకు కొన్ని ఆధారాలు అందజేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆ దిశగానే పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే లభించిన ఆధారాల ప్రకారం 1 లేదా 2 రోజుల్లో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి సమన్లు జారీ చేసి ఆయన స్టేట్మెంట్ నమోదు చేయనున్నారని సమాచారం. ఇదే సమయంలో రాయుడు హత్యకు గురి కాలేదని, ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని ప్రజలను నమ్మించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తూ ఉన్నాయి. ఈ కేసు చివరకు ఏ మలుపు తిరుగుతుందో, దర్యాప్తులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తాయోనన్న ఆసక్తి రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది. అయితే తొలుత రాయుడు కేసులో వినుతను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో కోట వినుతకు మద్రాస్ చీఫ్ సెషన్స్ కోర్టు కొద్ది నెలల క్రితం షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. అందులో భాగంగా ఆమె ప్రతిరోజు ఉదయం 10 గంటలలోపు చెన్నైలోని C3 7 Hills పోలీస్ స్టేషన్లో హాజరై సంతకం చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ షరతుల నేపథ్యంలోనే చెన్నై 7 Hills పోలీసులు కేసు దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. దర్యాప్తులో భాగంగా కోట వినుత ఇచ్చిన వాంగ్మూలాన్ని పోలీసులు కీలకంగా పరిగణిస్తూ ఉన్నారు. ఆమె స్టేట్మెంట్ ఆధారంగా జనసేన కార్యకర్తలు పేట చంద్ర, పేట చిరంజీవులను విచారణకు పిలిపించి ప్రశ్నిస్తూ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో మృతుడు రాయుడు మరణానికి ముందు తీసుకున్న
తీసుకున్న ఒక సెల్ఫీ వీడియో ఈ కేసులో అత్యంత కీలక ఆధారంగా మారింది. ఆ వీడియోలో రాయుడు తన ప్రాణాలకు ముప్పు ఉందని చెప్పడమే కాకుండా పేట చంద్ర, పేట చిరంజీవుల పేర్లను స్పష్టంగా ప్రస్తావించడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీస్తుంది. ఈ వీడియో వెలుగులోకి రావడంతో కేసు దిశ పూర్తిగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. రాయుడు తనను ఎవరు బెదిరిస్తూ ఉన్నారో, ఎవరి వల్ల తనకు ప్రమాదం ఉందో వీడియోలో వివరించినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో ఆ వీడియోలోని అంశాలను పోలీసులు లోతుగా విశ్లేషిస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే కోట వినుత పోలీసుల ఎదుట చేసిన ఆరోపణలు మరింత సంచలనంగా మారాయి. ఈ హత్య వెనుక కేవలం తన ప్రమేయమే కాకుండా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి హస్తం కూడా ఉందని ఆమె వాదించినట్లు సమాచారం. పేట చంద్ర, పేట చిరంజీవులు టీడీపీ నాయకులతో కుమ్మక్కై తమను రాజకీయంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఈ కుట్రకు పాల్పడ్డారని కోట వినుత ఆరోపించారని తెలుస్తోంది. అయితే రాయుడు తీసుకున్న సెల్ఫీ వీడియోలో మరో కోణం బయటపడింది. కోట వినుత దంపతుల వ్యక్తిగత విషయాలను సేకరించాలని కొందరు రాజకీయ ప్రత్యర్థులు తనకు డబ్బు ఆశ చూపారని, ఆ విషయాలు వినుతకు తెలిసిపోవడంతోనే తనను హత్య చేయడానికి ప్లాన్ చేశారని రాయుడు వీడియోలో పేర్కొన్నట్టు సమాచారం. ఈ అంశం కేసులో మరింత కీలకంగా మారింది. ప్రస్తుతం చెన్నై పోలీసులు రాయుడు సెల్ఫీ వీడియోలోని వివరాలు, కోట వినుత చేసిన ఆరోపణలు, ఇతర సాక్ష్యాలను పరస్పరం పోల్చి చూస్తూ విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. ఎవరి వాదనలో ఎంత నిజముందో తేల్చేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నట్లుగా పోలీసులు చెబుతూ ఉన్నారు. ఈ కేసు చివరకు ఎవరి మెడకు చుట్టుకుంటోందో, రాజకీయంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనన్న ఉత్కంఠ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది.